మొన్న రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టమైన ఒక మంచి పాయింట్ చెప్పారు. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. ఎస్. ఆ తర్వాత ఈ రోజు వరకు హైదరాబాద్‌తో ఆయనకు సంబంధం లేదు అన్నారు. హైదరాబాద్‌కు సంబంధం సంబంధం లేదు. లేదు ఆయనకి. సో వాట్ ఎవర్ డెవలప్‌మెంట్ దట్ అనేది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. ఆ మాట కేసీఆరో లేదా జగన్మోహన్ రెడ్డో చెప్తే మళ్ళీ వేరే విషయం. ఎస్, కరెక్ట్. ఇది రేవంత్ రెడ్డి గారు తన ఎలక్షన్ ఇంటర్వ్యూస్‌లో స్వయంగా చెప్పిన మాట. ఇందులో ఏది ఎంతవరకు తీసుకోవాలి? మనము వాస్తవాన్ని వాస్తవంగా తీసుకోవాలి. రైట్. అంతే కదా. వాస్తవం ఒకటి, మీరు అంతకుముందు వేసింది పునాది ఉంది. అది ఎంతో కొంత పునాది కేసీఆర్‌కి చెందుతుంది, ఎంతో కొంత పునాది జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది, ఎంతో కొంత ఇంకోరికి కూడా చెందుతుంది. కాబట్టి మేము మీ ఉనికినే నా ఎదురు కిషోర్ అనే అతను లేడు అంటే ఏ లాభం అండి దానివల్ల? అసలు ఏమన్నా అర్థం ఉందా? ఒక 5 ఏళ్ళు పాలించలేదు, 5 ఏళ్ళు మిథ్య, 5 ఏళ్ళ పాలన మిథ్య అంటే ఎలా కుదురుతుంది చెప్పండి. అందుకనే ఈ నాయకులందరూ, ఈ పార్టీలందరూ అన్నీ గుర్తించాల్సింది ఏమంటే, ఇదంతా కాకుండా నేను ఇందాక చెప్పినట్టు కేంద్రం అనేది ఒకటి కనబడని చెయ్యి ఏదో నడుపుతుంది నాటకం. ఆ నాటకాన నువ్వు నేను కీలుబొమ్మలు ఆట బొమ్మలు నా పాట ఉంటుంది, ఉంటారు కదా మీరు. అవును, గుర్తుంది. కనబడని దానికి మళ్ళీ సెకండ్ కంటిన్యూషన్ ఉంటుంది. కనబడని చెయ్యి కాదు నడిపేది నాటకం, కనబడుతూ నువ్వు నేనే ఆడతాం నాటకం అంటాడు కథ మారిన తర్వాత హీరో. సో వీళ్ళందరూ ఈ నాటకాలు తెలిసి ఆడుతున్నారు అంతే.